నమస్కారం దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం నేను మీ రాజ్ కుమార్ ముందుగా వార్తల్లోని ముఖ్య అంశాలు ఆపరేషన్ సింధూర్ పై జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని భారత్ దాడులను తట్టుకోలేకే పాకిస్తాన్ దిగొచ్చిందన్న నరేంద్ర మోదీ ఉగ్ర సౌధాలతో పాటు వారి నైతిక బలాన్ని దెబ్బతీశామని వెల్లడి ఆపరేషన్ సింధూర్తో స్వదేశీ ఆయుధ శక్తిని ప్రపంచానికి చాటామన్న మోదీ ఇప్పుడిది విరామమే పాక్ తీరు మారకపోతే గుణపాఠం తప్పదని హెచ్చరిక వాణిజ్యాన్ని ఆపేస్తామన్న హెచ్చరికతోనే భారత్ పాక్ యుద్ధాన్ని ఆపామన్న ట్రంప్ అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యలను ఖండించిన భారత్ కాల్పుల విరమణలో మూడో దేశం ప్రమేయం లేదని వెల్లడి అమెరికాతో చర్చల్లో ఎక్కడా వాణిజ్యం ప్రస్తావనే రాలేదని స్పష్టీకరణ ఎల్ఆర్ఎస్ గడువును మరోసారి పెంచిన రాష్ట్ర ప్రభుత్వం 25% రాయితీతో నెలాఖరు వరకు చెల్లించే వెసులుబాటు ఐపీఎల్ తాజా షెడ్యూల్ ఖరారు మే 17 నుంచి మ్యాచ్ల పునఃప్రారంభం జూన్ 3న ఫైనల్ బంగాళాఖాతంలో అల్పపీడన పరిస్థితులు నెలాఖరు వరకు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ మరో 4 రోజుల్లో అండమాన్కు నైరుతి రుతుపవనాలు చేరుకుంటాయని వెల్లడి ఇక వార్తలోని వివరాలను చూద్దాం. భారత్ చేసిన భీకర దాడులను తట్టుకోలేకే పాకిస్తాన్ కాల్పుల విరమణ పేరుతో కాళ్లబేరానికి వచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. 21వ శతాబ్దపు యుద్ధంలో పాకిస్తాన్ను భారత్ మట్టి కరిపించిందని, వారు సరిహద్దుల్లో యుద్ధానికి దిగితే భారత సైన్యం పాక్ గుండెపైనే దెబ్బ కొట్టిందన్నారు. ప్రస్తుతానికి ఇది విరామం మాత్రమేనని, పాక్ వైఖరి చూశాక తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. పాక్ తీరు మారకపోతే గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించిన నేపథ్యంలో నిన్న రాత్రి జాతిని ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చూద్దాం. ఆపరేషన్ సింధూర్లో మన సైన్యం అసమాన శౌర్యాన్ని చూపిస్తూ లక్ష్యాలను ఛేదించాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత జాతిని ఉద్దేశించి ప్రసంగించిన మోదీ అసమాన ధైర్య సాహసాలను ప్రదర్శించిన సైన్యానికి, ఖచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించేలా కృషి చేసిన నిఘా సంస్థలు, శాస్త్రవేత్తలకు సెల్యూట్ చేస్తున్నట్టు చెప్పారు. हम सभी ने बीते दिनों में देश का सामर्थ्य और उसका संयम दोनों देखा है. मैं सबसे पहले भारत की पराक्रमी सेनाओं को, सशस्त्र बलों को, हमारी खुफिया एजेंसियों को, हमारे वैज्ञानिकों को, हर भारतवासी की तरफ से सैल्यूट करता हूं. పహల్గాం దాడి ఉగ్ర బీభత్సానికి, క్రూరత్వానికి ప్రతీకగా నిలిచిందని, దేశంలోని సౌభ్రాతృత్వాన్ని విడగొట్టడానికి కుట్ర పన్నారన్న ప్రధాని అమాయక పౌరులను వారి కుటుంబం ముందే హతమార్చడం వ్యక్తిగతంగా ఎంతో బాధను కలిగించిందన్నారు. మన ఆడబిడ్డల నుదుటి సింధూరాన్ని చెరిపేస్తే సమాధానం ఎలా ఉంటుందో ప్రతి ఉగ్రవాది, ఉగ్ర సంస్థ తెలుసుకున్నాయన్నారు. हर आतंकी, आतंक का हर संगठन जान चुका है कि हमारी बहनों बेटियों के माथे से सिंदूर हटाने का अंजाम क्या होता है. साथियों, ऑपरेशन सिंदूर ये सिर्फ नाम नहीं है, ये देश के कोटि कोटि लोगों की భావనాओं का प्रतिबिंब है. భారత సైన్యం పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై, వారి శిక్షణా కేంద్రాలపై ఖచ్చితమైన దాడి చేసిందని, భారత్ ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటుందని కలలో కూడా ఊహించి ఉండకపోవచ్చన్నారు. భారత్ చేసిన ఉగ్ర దాడిలో ఉగ్రవాదుల భవనాలే కాదు, వారి ధైర్యం కూడా ధ్వంసమైందన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ చేస్తున్న పోరులో పాకిస్తాన్ ఉగ్రవాదుల తరపున నిలిచి భారత్పై దాడి చేసిందన్నారు. పాక్ దాడులను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టిందని మోదీ పేర్కొన్నారు.
భారత్ చేసిన ప్రతిదాడి తర్వాత ఉద్రిక్తతలు తగ్గించాలని పాకిస్తాన్ ప్రపంచ దేశాలకు వినతులు చేసిందని, భవిష్యత్తులో తమ దేశం నుంచి ఉగ్రవాద చర్యలు జరగవని, సైనిక దుస్సాహసం జరగదని హామీ ఇచ్చిందన్నారు. ऑपरेशन सिंदूर न्याय की अखंड प्रतिज्ञा है. 6 मई की देर रात 7 मई की सुबह पूरी दुनिया ने इस प्रतिज्ञा को परिणाम में बदलते देखा है. भारत की सेनाओं ने पाकिस्तान में आतंक के ठिकानों पर, उनके ट्रेनिंग सेंटर्स पर सटीक प्रहार किया. आतंकियों ने सपने में भी नहीं सोचा था कि भारत इतना बड़ा फैसला ले सकता है. ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో కొత్త అధ్యాయాన్ని సృష్టించిందన్న మోదీ, ఇకపై ఉగ్రమూలాలు ఎక్కడ ఉన్నా అక్కడికి వెళ్లి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అణుబాంబులను అడ్డం పెట్టుకుని కొనసాగుతున్న ఉగ్ర స్థావరాలపై భారత్ విరుచుకుపడడం ఖాయమన్నారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న ప్రభుత్వాన్ని, ఉగ్రవాద దుష్ట నాయకత్వాన్ని భారత్ వేర్వేరుగా చూడదని పాకిస్తాన్ను హెచ్చరించారు. कोई भी न्यूक्लियर ब्लैकमेल भारत नहीं सहेगा. न्यूक्लियर ब्लैकमेल की आड़ में पनप रहे आतंकी ठिकानों पर भारत सटीक और निर्णायक प्रहार करेगा. हम आतंक की सरपरस्त सरकार और आतंक के आकाओं को अलग अलग नहीं देखेंगे. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. భారత్ పాక్ మధ్య అంతర్జాతీయ సరిహద్దు వెంబడి జమ్మూ కశ్మీర్లోని సాంబా సమీపంలో నిన్న రాత్రి డ్రోన్ల కదలికలు కనిపించాయి. ఆపరేషన్ సింధూర్పై ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారిగా స్పందించిన కొన్ని గంటల్లోనే ఈ పరిణామం చోటు చేసుకుంది. అటు పంజాబ్లోని జలంధర్లో ఓ నిఘా డ్రోన్ను కూల్చివేసినట్టు సైనిక బలగాలు ప్రకటించాయి. శకలాల సమీపానికి ఎవరూ వెళ్లవద్దని అప్రమత్తం చేశాయి. జలంధర్లో కొన్ని ప్రాంతాలతో పాటు అమృత్సర్, హోషియార్పూర్ జిల్లాల్లో ముందు జాగ్రత్తగా బ్లాకౌట్ విధించారు. కలవరపడాల్సిందేమీ లేదని, పరిస్థితి పూర్తి నియంత్రణలోనే ఉందని సైనిక బలగాలు ప్రకటించాయి. పరిమిత సంఖ్యలో వచ్చిన డ్రోన్లను నిర్వీర్యం చేసినట్టు తెలిపాయి. ముందు జాగ్రత్త చర్యగా మాతా వైష్ణోదేవి ఆలయ గుహ వద్ద అక్కడి రైలు మార్గం వెంబడి విద్యుత్ దీపాలను నిలిపివేశారు. పలు విమానాలను రద్దు చేయగా మరికొన్నింటిని దారి మళ్లించారు. భారత్ పాకిస్తాన్ల మధ్య అణుయుద్ధాన్ని తన యంత్రాంగం ఆపిందంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటనను భారత ప్రభుత్వ వర్గాలు ఖండించాయి. యుద్ధాన్ని ఆపితేనే వాణిజ్యాన్ని కొనసాగిస్తామంటూ అమెరికా స్పష్టం చేసిందని, తన హెచ్చరికలతో ఇరు దేశాలు ఘర్షణ ఆపేందుకు అంగీకరించాయంటూ సామాజిక మాధ్యమాల వేదికగా చేసిన ప్రకటనను కూడా భారత్ ఖండించింది. భారత్, పాకిస్తాన్లకు చెందిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ అధికారులు తమంత తాముగా అవగాహనకు వచ్చారని, ఈ వ్యవహారంలో మరెవరి ప్రమేయం లేదని భారత ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతున్న సమయంలో ఆయా సందర్భాల్లో అమెరికా ప్రతినిధులతో భారత ప్రతినిధులు ఫోన్లో మాట్లాడారని, ఎక్కడా వాణిజ్యం ప్రస్తావన రాలేదని భారత్ స్పష్టం చేసింది. కాల్పుల విరమణకు వాణిజ్యానికి సంబంధం లేదని తెలిపింది. కాల్పులతో దద్దరిల్లిన సరిహద్దు ప్రాంతాల్లో ప్రస్తుతం ప్రశాంత వాతావరణం నెలకొంటున్న తరుణంలో జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ప్రజలకు కీలక విజ్ఞప్తి చేశారు. ఇటీవల సరిహద్దు గ్రామాలను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లిన ప్రజలు తిరిగి తమ సొంత నివాసాలకు రావాలని సూచించారు. భారత్, పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతల వల్ల ప్రభావితమైన పలు ప్రాంతాల్లో సీఎం ఒమర్ అబ్దుల్లా నిన్న పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ కొనసాగుతోందని, సరిహద్దు ప్రాంతాల ప్రజలు తిరిగి తమ సొంత ఇళ్లకు చేరాలని సూచించారు. ఉద్రిక్తతలతో పూంచ్ జిల్లా తీవ్రంగా ప్రభావితమైందని, ఈ జిల్లాలో సుమారు 80 నుంచి 90% వరకు ప్రజలు తమ నివాసాలను ఖాళీ చేశారని చెప్పారు. వారంతా తప్పకుండా తిరిగి తమ సొంతూళ్లకు తిరిగి రావాలని సూచించారు. సరిహద్దుల్లో కాల్పుల విరమణను పాటించాలని భారత్, పాక్ దేశాలు నిర్ణయించాయి. సరిహద్దుల్లో కాల్పుల విరమణను పాటించాలని భారత్, పాక్ దేశాలు నిర్ణయించాయి. ఇరు దేశాల సైనిక కార్యకలాపాల డైరెక్టర్ జనరల్ సమావేశంలో ఈ మేరకు తీర్మానించారు. సైనికుల సంఖ్యను కుదించుకోవాలని, ఇరువైపుల నుంచి కాల్పులు జరగకుండా ఉండేలా అంగీకారానికి వచ్చారు.
45 నిమిషాల పాటు హాట్లైన్ ద్వారా జరిగిన చర్చల్లో భారత డీజీఎంఓ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్, పాక్ డీజీఎంఓ మేజర్ జనరల్ కాశిఫ్ చౌదరి పాల్గొన్నారు. లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ఎల్ఆర్ఎస్ గడువును రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. మే 31వ తేదీ వరకు ఎల్ఆర్ఎస్ గడువును పెంచుతున్నట్టు తాజాగా ప్రకటించింది. ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో వన్ టైం సెటిల్మెంట్ ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం మొదట మార్చి 31వ తేదీ వరకు గడువిచ్చింది. ఆ తర్వాత ఏప్రిల్ చివరి వరకు పెంచింది. అనంతరం మే 3వ తేదీ వరకు పొడిగించిన ప్రభుత్వం తాజాగా మే 31వ తేదీ వరకు పెంచింది. దీంతో ఈ నెలాఖరు వరకు 25% రాయితీతో ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించవచ్చు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ పరిశీలించారు. ఆసుపత్రి విభాగాలను సందర్శించి రోగులకు అందుతున్న సౌకర్యాల గురించి రోగులతో మాట్లాడి తెలుసుకున్నారు. అనంతరం హుస్సేన్ నాయక్ మీడియాతో మాట్లాడుతూ సిబ్బంది, పరికరాలు, మందుల కొరతతో రోగులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అత్యవసర వైద్య పరికరాలు సరిగా పనిచేయడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. వైద్య కళాశాల భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసి మరిన్ని సేవలను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను కోరారు. ఆసుపత్రిలో రోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, కలెక్టర్ నిర్లక్ష్యంపై జాతీయ ఎస్టీ కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని హుస్సేన్ నాయక్ తెలిపారు. మహబూబాబాద్ జిల్లాలో ఇప్పుడున్న ఏరియా హాస్పిటల్ మెడికల్ కాలేజ్ అని చెప్పేసి చాలా సంవత్సరాలు అయింది, దాదాపు 3-4 సంవత్సరాలు దాటింది. ఇప్పటి వరకు కూడా బిల్డింగ్లు కంప్లీట్ కాకపోవడం, ఆ బిల్డింగ్లు కాకపోవడం వల్ల ఇక్కడ చాలా ఇబ్బందులు పడుతున్నారు పేషెంట్స్. దాదాపు 300 పడకల కనీసం ఆ బిల్డింగ్ అయినా కంప్లీట్ అవ్వనే గత 8 నెలల క్రితం కూడా నేను విజిట్ చేయడం జరిగింది. సార్ ఇమీడియట్లీ కంప్లీట్ చేస్తా అని చెప్తున్నారు. మరి ఇక్కడ ఉన్న ఆఫీసర్లు ఏం చేస్తున్నారో తెలియట్లేదు. ఇక్కడ ఉన్న జిల్లా కలెక్టర్ గారు ఏం చేస్తున్నారో ఎప్పటికప్పుడు పర్స్యూ చేసి దాన్ని కంప్లీట్ చేయాల్సిన బాధ్యత కలెక్టర్ గారికి ఉంది. మరి అది కూడా ఒకసారి చూడాలి, మాట్లాడాలి. హైదరాబాద్ పాత బస్తీలో మిస్ వరల్డ్ పోటీదారులు సందడి చేయనున్నారు. నగరంలో జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొంటున్న వారితో చార్మినార్ పరిసర ప్రాంతాల్లో ఇవాళ హెరిటేజ్ వాక్ నిర్వహిస్తున్నారు. దాదాపు 120 దేశాలకు చెందిన సుందరీమణులు ఈ హెరిటేజ్ వాక్లో పాల్గొంటున్నారు. చార్మినార్ నుంచి లాడ్ బజార్ వరకు నిర్వహించే ఈ వాక్లో పాత బస్తీ చారిత్రక కట్టడాల విశేషాలతో పాటు లాడ్ బజార్లోని గాజుల తయారీ కళాకారులతో ప్రత్యక్షంగా మాట్లాడనున్నారు. దీంతో పాత బస్తీ, చార్మినార్ పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కాగా నిన్న నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ బుద్ధవనాన్ని మిస్ వరల్డ్ 2025 పోటీదారులు సందర్శించారు. బుద్ధవనం ప్రాముఖ్యత తెలిసేలా పర్యాటక శాఖ నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆసియాలోని 30 దేశాలకు చెందిన ప్రపంచ సుందరి పోటీదారులు పాల్గొన్నారు. ఇప్పుడు చిన్న విరామం. 605 మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు పునఃస్వాగతం. ఇక ఇదిలా ఉండగా ఈ నెల 14న మిస్ వరల్డ్ పోటీదారులు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. చారిత్రక 1000 స్తంభాల గుడి, వరంగల్ కోట, యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాలను సందర్శిస్తారు. ఈ నేపథ్యంలో ఆయా ఆలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. మిస్ వరల్డ్ పోటీదారుల వరంగల్ పర్యటనపై మా ప్రతినిధి శ్రీనివాస్ను అడిగి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. చెప్పండి శ్రీనివాస్, ప్రపంచ సుందరీమణులు వరంగల్ పర్యటన నేపథ్యంలో అధికారులు ఏ చారిత్రక స్థలాలను సందర్శనకు సిద్ధం చేశారు? ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? రేపు అంటే ఈ నెల 14 బుధవారం రోజున ప్రపంచ సుందరి మండలు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. ప్రత్యేకంగా ఉమ్మడి వరంగల్ జిల్లా అంటే ములుగు జిల్లా రామప్పతో పాటు వరంగల్, హనుమకొండ 2 జిల్లాల్లోని చారిత్రక కట్టడాలు, 1000 స్తంభాల దేవాలయం, వరంగల్ కోటను సందర్శించనున్నారు. ఈ సందర్భంగా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా చారిత్రక 1000 స్తంభాల దేవాలయంతో పాటు వరంగల్ కోటను కూడా విద్యుత్ కాంతులతో పాటు నగరంలోని ప్రధాన కూడలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా విద్యుత్ దీపాలతో అలంకరించారు. అధికారులు ఏదైతే ప్రపంచ సుందరుల సందర్శన ఉందో సందర్శనకు సంబంధించి ఎలాంటి లోపాలు జరగకుండా వారికి సంబంధించి వరంగల్ నగరంలోని చారిత్రక కట్టడాలు, నగర విశిష్టత గురించి తెలిసే విధంగా అన్ని చర్యలు చేపడుతున్నారు. శ్రీనివాస్, చారిత్రక స్థలాలను ప్రపంచ సుందరిమణి పోటీదారులు సందర్శించడం వెనుక ప్రభుత్వం లక్ష్యం ఏంటి?
అయితే చారిత్రక కట్టడాలని ప్రపంచ సుందరి మండలు సందర్శన అంటే దాదాపు ఇప్పటి వరకు అంటే చారిత్రక కట్టడాలైనా వరంగల్ నగర విశిష్టత అయినా ఏదైనా కూడా ప్రపంచ వ్యాప్తంగా విస్తృతం చేయడానికి ఈ సందర్శన ప్రాధాన్యత ఉంది అని చెప్పుకోవాలి. ముఖ్యంగా వరంగల్ ఏదైతే 1000 స్తంభాల దేవాలయం, తర్వాత చారిత్రక కట్టడాలు ఏదైతే వరంగల్ కోట ఉందో ఇప్పటికే దాదాపు ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తింపు పొందాయి. ఈ సందర్భంగా ప్రపంచ సుందరిమణులు మళ్ళీ సందర్శించినట్టయితే ఆయా దేశాలంటే దాదాపు 30 దేశాల నుండి ప్రపంచ సుందరిమణులు ఈ పర్యటనలో పర్యటిస్తున్నారు. ముందుగా చారిత్రక 1000 స్తంభాల దేవాలయం సందర్శించి ఇక్కడ ఈ దేవాలయ విశిష్టత గురించి హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రత్యేక గైడ్ ద్వారా దేవాలయ విశిష్టత, అప్పటి జరిగిన నిర్మాణం తెలుసుకొని ఇక్కడ నుండి నేరుగా ఫోర్ట్ వరంగల్ వెళ్తారు. ఫోర్ట్ వరంగల్లో కూడా ప్రత్యేకంగా ముందు ఏదైతే కాకతీయుల సంబంధించి యుద్ధంలో ఉపయోగించే నృత్యం, పేరిణి నృత్యాన్ని ప్రదర్శిస్తారు. అది చూసిన తర్వాత అక్కడ ప్రత్యేకంగా స్టాల్స్ అంటే వరంగల్ కి సంబంధించిన దర్రీస్ కి ఏదైతే భౌగోళిక గుర్తింపు పొందిందో ఆ దర్రీస్ ని కూడా అక్కడ స్టాల్ ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేస్తారు. వీరందరూ కూడా అక్కడ స్టాల్స్ ని సందర్శించిన తర్వాత ఒక గ్రూప్ ఫోటో దిగిన తర్వాత మళ్ళీ అక్కడ నుండి నేరుగా హరిత కాకతీయకు చేరుకొని అక్కడ విందు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం టూరిజం పర్యాటక శాఖ ఏదైతే ఉందో ఆ పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన విందులో పాల్గొని అక్కడి నుండి హైదరాబాద్ వెళ్ళమన్నారు. ధన్యవాదాలు శ్రీనివాస్. తెలంగాణ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేయడానికి స్లాట్ బుకింగ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో దశల వారీగా అమలు చేస్తున్నారు. ఏప్రిల్ 10 నుంచి కొన్ని కార్యాలయాల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించగా సోమవారం నుంచి మరో 25 కార్యాలయాల్లో పైలట్ ప్రాజెక్టుగా స్లాట్ బుకింగ్ విధానం అమల్లోకి వచ్చింది. నారాయణపేట జిల్లా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోనూ ఈ విధానం ప్రారంభమైంది. ఈ సందర్భంగా సబ్ రిజిస్ట్రార్ రామ్జీ మాట్లాడుతూ ఈ విధానంతో రోజుకు 48 రిజిస్ట్రేషన్లు పూర్తి చేయగలుగుతున్నామని తెలిపారు. టైం స్లాట్ ద్వారా వినియోగదారులు నిర్ణీత సమయంలో కార్యాలయానికి రావడంతో సమయం ఆదా అవుతుందన్నారు. ఈ విధానం ద్వారా రిజిస్ట్రార్ కార్యాలయాలు ప్రజలకు మరింత నాణ్యమైన సేవలు అందిస్తాయని పేర్కొన్నారు. స్థానికులైన భరత్ కుమార్, రియల్ ఎస్టేట్ వ్యాపారి రవికుమార్తో పాటు స్లాట్ బుకింగ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నారు. తెలంగాణలో కొత్తగా ప్రారంభించినటువంటి ఈ పథకం 25 స్టేషన్లలో స్టార్ట్ చేసినట్టున్నారు. అందులో నారాయణపేటలో కూడా ఈరోజు అమలైంది. ఆ అమలైన కార్యక్రమంలో నేను ఈరోజు మార్నింగ్ 10 o'clockకి నేను స్లాట్ బుక్ చేసుకున్నా. ఈ 10 o'clockకి స్లాట్ బుక్ చేసుకున్నందుకు నాకు స్లాట్ టైమింగ్ వచ్చేసి 3:45కి ఇచ్చారు. ఎగ్జాక్ట్ 3:45 అంటే 3:45కి నేను 3:55కి బయటికి వచ్చిన. 10 minutesలో ప్రాసెస్ అంతా కంప్లీట్ అయింది. ఈ ప్రాసెస్ వల్ల నాకు టైం చాలా సేవ్ అయింది. నేను యాక్చువల్గా సాఫ్ట్వేర్ ఎంప్లాయీని. నేను సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటేనే నేను ఈరోజు రిజిస్ట్రేషన్ ఉంటే వచ్చినా. నేను 10 నిమిషాల్లో నాకు టైం వచ్చింది. అట్లా నేనే కాకుండా వృత్తిపరంగా డాక్టర్సే కానీ ఎవరున్నా సరే వాళ్ళకి చాలా టైం సేవింగ్ అవుతుంది. ఈరోజు 2వ విడత మనకు స్లాట్ బుకింగ్ కార్యక్రమం కింద నారాయణపేట ఆఫీసులో 12/5/2025 నుంచి స్లాట్ బుకింగ్ కింద డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. మనకు స్లాట్ విధానం ఉన్న 10:30కు ఒక స్లాట్ బుక్ అయితే 10:30కు క్యాండిడేట్ రావాలి. 10 నిమిషాలు రిజిస్ట్రేషన్ చేసుకొని డాక్యుమెంట్ తీసుకొని వెళ్ళిపోవాలి. అదేవిధంగా 3 గంటలకు స్లాట్ బుకింగ్ టైం వచ్చింది అనుకోండి, 3 గంటలకే రావాల్సి వస్తుంది. ఇంతకుముందు ఏంటంటే 3 గంటలకు అయ్యే రిజిస్ట్రేషన్ క్యాండిడేట్ కూడా 10:30కి వచ్చేది. ఆ విధంగా మనకు ప్రజలకు ఇబ్బంది, మాకు కూడా బాగా ఇబ్బంది ఉండేది. ఇప్పుడు ఏంటంటే వస్తున్నారు, సాఫీగా రిజిస్ట్రేషన్ చేసుకొని పోతున్నారు. ప్రజలు మాత్రం బాగా సంతోషంగా ఉన్నారు. మాకు కూడా మంచిగా ఉంది. స్లాట్ విధానం వలన ప్రజలకైతే బాగా సంతోషంగా ఉంది. ఈ విషయాలకు కూడానే అన్ని ప్రాపర్ గా జరుగుతాయి. నిన్న అతని బ్యాంక్ అకౌంట్ లో 15,000 రూపాయల ఫ్రాడ్ జరిగింది తెలుసా? అయినా ఏ టెన్షన్ లేదు అతనికి. చూడు, టెన్షన్ ఎందుకు, నా తప్పేం లేదుగా. అయినా ఫ్రాడ్ జరిగినప్పుడు నేను వెంటనే బ్యాంక్ ఇన్ఫార్మ్ చేసేసా. ఆర్బీఐ అంటుంది, మీ అకౌంట్ లోంచి ఎవరైనా మోసంగా డబ్బు తీసినట్టయితే బ్యాంకుకి వీలైనంత త్వరగా ఇన్ఫార్మ్ చేయండి. 3 రోజుల్లోగా చేస్తే ఏ నష్టం ఉండదు. ఎంత లేట్ చేస్తే అంత ఎక్కువ నష్టం. ఇంకోటి, అన్ని జరిగిపోవు, ప్రాపర్ గా జరిపించాల్సి వస్తుంది. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకుంటే జాగరూకంగా ఉండండి. వార్తలకు పునఃస్వాగతం. నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో త్వరలో పీజీ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తానని ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ పవార్ తెలిపారు. భైంసాలోని ఎమ్మెల్యే నివాసంలో జరిగిన కార్యక్రమంలో ముధోల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అడ్మిషన్ల కోసం ప్రచార పోస్టర్లను ఎమ్మెల్యే రామారావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అధ్యాపకులు అడ్మిషన్ల కోసం సమష్టిగా ప్రచారం చేయడం అభినందనీయమన్నారు. భైంసా డిగ్రీ కళాశాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఉషా స్కీమ్ కింద 5 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్టు పేర్కొన్నారు.
గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థుల కోసం మధ్యాహ్న భోజన సదుపాయం కల్పించేలా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామన్నారు. కళాశాల ప్రిన్సిపల్ బుచ్చయ్య, అధ్యాపకులు విద్యాభివృద్ధిపై దృష్టి సారించడం ప్రశంసనీయమని ఎమ్మెల్యే కొనియాడారు. కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు మాట్లాడుతూ కోర్సులు, సౌకర్యాల వివరాలను వెల్లడించారు. విద్యార్థులు డిగ్రీ అడ్మిషన్ల కోసం దోస్త్ ద్వారా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని సూచించారు. భైంసా, ముదోల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో PhD, ఎంఫిల్ చేసిన అధ్యాపకులు డిజిటల్ లైబ్రరీ సౌకర్యం ఉన్నాయని విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో ఉచితమైన ఎడ్యుకేషన్ ఉంది. స్టాఫ్, టీచింగ్ స్టాఫ్ కూడా దాదాపు 10 PhD ఉన్నారు. వాళ్ళు ఇక్కడ ఎడ్యుకేషన్ కూడా చాలా చెప్తున్నారు. అదేవిధంగా రూల్స్, సౌకర్యాలు కూడా నరేంద్ర మోదీ గారి ఆశీర్వాదంతో మనకు 5 కోట్లు శాంక్షన్ అయ్యి మనకు 25 గదులు తయారవుతున్నాయి. దానికోసం ప్రతి గుడ్డోల్ అండ్ బైసా నియోజకవర్గ స్టూడెంట్స్కు నా తరఫున కోరుకుంటున్నాను. కేంద్ర ప్రభుత్వం నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ ద్వారా సూర్యాపేట జిల్లాలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పాడి రైతులకు 75% సబ్సిడీతో పశుగ్రాస విత్తనాలను పంపిణీ చేస్తోంది. వేసవిలో పశుగ్రాస ఎద్దడిని నివారించేందుకు ఈ విత్తనాలను జిల్లా వ్యాప్తంగా అందిస్తున్నారు. ఇప్పటి వరకు 10 క్వింటాల గడ్డి విత్తనాలను పంపిణీ చేసినట్టు జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. 5 కేజీల విత్తనాల ప్యాకెట్ను జిల్లాలోని పశు వైద్యశాలలో ₹123.50 విక్రయిస్తున్నారు. ఈ విత్తనాలతో గడ్డి పెంచడం ద్వారా పశువులకు మేత అందించి పాల దిగుబడి తగ్గకుండా పశువుల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని సూచించారు. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. తూర్పుగూడెం గ్రామానికి చెందిన పాడి రైతు లింగంపల్లి లక్ష్మీ నర్సు మాట్లాడుతూ సబ్సిడీ విత్తనాలతో పశుగ్రాసం పెంచడం ద్వారా వేసవిలో పశువులకు గడ్డి కొరత లేకుండా పాల దిగుబడిని కాపాడుకుంటున్నామని తెలిపారు. ఈ పథకం రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉందని పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లాలో దాదాపుగా మనము 10 క్వింటాల పశుగ్రాస విత్తనాలు వివిధ హాస్పిటల్స్లో మనము 75% సబ్సిడీపై ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్క 5 కేజీల బ్యాగు ₹500 మనము ₹125 మనము 70 సబ్సిడీ మీద అన్ని పశు వైద్యశాలలో ఇది లభ్యమవుతున్నాయి. కాబట్టి రైతులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఈ పశుగ్రాస విత్తనాలు నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ ద్వారా తమ రైతులందరికీ రాయితీపై 70% రాయితీపై అందజేయబడుతున్నాయి. ఈ 2 నెలలు కనుక ఈ ఎండ తీవ్రతలలో ఉన్న ఈ కాలంలో ఈ పశుగ్రాసం కనుక మేపినట్లయితే రైతులకి ఈ పశువులకి పాల దిగుబడి తగ్గకుండా వాళ్ళకి ఎంతో మేలు జరుగుతుంది. నాకు 5 బర్రెలు ఉన్నాయి. మేత లేక ఇబ్బంది అవుతుంది. మనకు సబ్సిడీ ₹123 ఇవి గవర్నమెంట్ ద్వారా మనకు పొందుతుంది. దీనివల్ల మనం తీసుకుపోయి మనం పచ్చిగడ్డి పోసుకుంటే బర్రకు చాలా ఆరోగ్యం మంచిగా ఉంటుంది. మేత ఇబ్బంది 2 నెలల పాటు మనకు ఇబ్బంది అవుతుంది అవతల మేత లేక. ఇది తీసుకుపోయి మనం పోసుకొని గడ్డి పెంచుకుంటే బర్రకు చాలా షేప్ అవుతుంది మనకు. దీనివల్ల బర్రకు కూడా మంచిగా ఆరోగ్యంగా ఉంటాయి. పచ్చిగడ్డి తినడం వల్ల పాలిస్తాయి. మనకు అన్నిటికీ దిగుబడైనా మనకు అన్నిటికీ ఉపయోగపడుతుంది. దీనివల్ల మనకు రైతులు ఎవరైనా తీసుకుపోయి వాడుకోవచ్చు. మేము వాడుకున్నాం. ఇది మాకు మంచి పద్ధతిగా అనిపించింది. పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశాల కోసం నిర్వహించే పాలిసెట్ 2025 పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలిసెట్ కోఆర్డినేటర్, ప్రభుత్వ పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ బండి శ్రీనివాస్ తెలిపారు. జిల్లాలో ఏర్పాటు చేసిన 11 కేంద్రాల్లో మొత్తం జిల్లా వ్యాప్తంగా 3,352 మంది విద్యార్థులు హాజరు కానున్నారని ఆయన పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణకు సంబంధించిన సెంటర్ల ఏర్పాట్లను పరిశీలించడం జరిగిందని, విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా చూసుకుంటున్నామని వివరించారు. విద్యార్థులు ఉదయం 10 గంటలకే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని, OMR షీట్లో వివరాలు పూర్తి చేసి సంతకం చేయాలని సూచించారు. పరీక్ష ప్రారంభమైన తర్వాత 1 నిమిషం ఆలస్యమైన పరీక్షకు అనుమతించాలని హెచ్చరించారు. సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు నిషేధమని తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్టు శ్రీనివాస్ వెల్లడించారు. కాగా పాలిటెక్నిక్ పరీక్ష ఈరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 1,06,000 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరు కానున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పాలిసెట్ అభ్యర్థులకు ముఖ్య సూచనలు ఏమనగా, మీకు ఇచ్చినటువంటి హాల్ టికెట్ను డౌన్లోడ్ చేసుకొని హాల్ టికెట్ పైన రూట్ మ్యాప్ కూడా గూగుల్ మ్యాప్ సైన్స్ ఉంటాయి. పరీక్షా కేంద్రంకు మీరు ముందుగా వచ్చి ఉండాలి. 10 గంటల తర్వాత కేంద్రంలోకి లోపలి ఎగ్జామినేషన్ హాల్కు అలో చేస్తారు. మీతో పాటు ఒక HB పెన్సిల్, ఎరేజరు, షార్ప్నరు,
హాల్ టికెట్ తీసుకొని రావాల్సిందిగా కోరుచున్నాము. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో వాయిదా పడిన ఐపీఎల్ మళ్లీ ప్రారంభం కాబోతోంది. పరిస్థితులు కాస్త చక్కబడడంతో ఐపీఎల్లో మిగిలిన 17 మ్యాచ్లకు సంబంధించిన షెడ్యూల్ను బీసీసీఐ విడుదల చేసింది. మే 17 నుంచి మ్యాచ్లు తిరిగి ప్రారంభమవుతాయని ప్రకటించింది. ఫైనల్తో సహా లీగ్ స్టేజ్లో 13, ప్లే ఆఫ్స్ 3 మ్యాచ్లు జరగనున్నాయి. బెంగళూరు, జైపూర్, ఢిల్లీ, ముంబై, లక్నవూ, అహ్మదాబాద్ ఇలా మొత్తం 6 వేదికల్లో మ్యాచ్లు జరుగుతాయి. భారత ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన అనంతరం బీసీసీఐ షెడ్యూల్ను ఖరారు చేసింది. మే 29న క్వాలిఫైర్ 1, 30న ఎలిమినేటర్, జూన్ 1న క్వాలిఫైర్ 2, జూన్ 3న ఫైనల్ నిర్వహించనున్నారు. కాగా ప్లే ఆఫ్స్ మ్యాచ్ల వేదికలు ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. తాజాగా విడుదలైన షెడ్యూల్ ప్రకారం 2 ఆదివారాలు డబుల్ హెడర్ మ్యాచ్లున్నాయి. పంజాబ్, ఢిల్లీ మ్యాచ్ మధ్యలోనే ఆగిపోగా ఆ మ్యాచ్ను కూడా నిర్వహించనున్నారు. అయితే మళ్ళీ మొదటి నుంచి నిర్వహిస్తారా లేక ఆగిపోయిన దగ్గర నుంచి కొనసాగిస్తారా అనే విషయాన్ని బీసీసీఐ స్పష్టం చేయలేదు. భారత క్రికెట్ చరిత్రలో కోహ్లీ పేరు చిరస్థాయిగా నిలుస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించడంపై స్పందించిన సీఎం కోహ్లీ క్రీడా వారసత్వంలో ఒక అద్భుతమైన అధ్యాయాన్ని కొనసాగిస్తున్నారని చెప్పారు. అనేక రికార్డులు సృష్టించి అత్యంత క్రమశిక్షణ, నిబద్ధత కలిగిన ఆటగాడు కోహ్లీ అని కొనియాడారు. విరాట్ కోహ్లీ ఎంతో మంది యువకులకు స్ఫూర్తిదాయకమని చెప్పారు. టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నందున తదుపరి అధ్యాయంలో మరింత విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నానని రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా వెల్లడించారు. నైరుతి రుతుపవనాలు చురుకుగా ముందుకు కదులుతున్నాయి. రాబోయే 4-5 రోజుల్లో అండమాన్, నికోబార్ దీవులు, దక్షిణ మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. అండమాన్ సమీపంలో ఆగ్నేయ బంగాళాఖాతంలో బుధవారం ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని, అల్పపీడనంగా మారే అవకాశం ఉందని తెలిపింది. ఈ నెలాఖరు వరకు రాష్ట్ర వ్యాప్తంగా చెదురుమదురు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. మరోవైపు ఎండల తీవ్రత కూడా పెరిగే అవకాశం ఉందని సూచించింది. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆపరేషన్ సింధూర్పై జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని, భారత్ దాడులను తట్టుకోలేకే పాకిస్తాన్ దిగొచ్చిందన్న నరేంద్ర మోదీ, ఉగ్ర సౌధాలతో పాటు వారి నైతిక బలాన్ని దెబ్బతీశామని వెల్లడి. ఆపరేషన్ సింధూర్తో స్వదేశీ ఆయుధ శక్తిని ప్రపంచానికి చాటామన్న మోదీ, ఇప్పుడిది విరామమే, పాక్ తీరు మారకపోతే గుణపాఠం తప్పదని హెచ్చరిక. వాణిజ్యాన్ని ఆపేస్తామన్న హెచ్చరికతోనే భారత్ పాక్ యుద్ధాన్ని ఆపామన్న ట్రంప్. అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యలను ఖండించిన భారత్, కాల్పుల విరమణలో మూడో దేశం ప్రమేయం లేదని వెల్లడి. అమెరికాతో చర్చల్లో ఎక్కడా వాణిజ్యం ప్రస్తావనే రాలేదని స్పష్టీకరణ. ఎల్ఆర్ఎస్ గడువును మరోసారి పెంచిన రాష్ట్ర ప్రభుత్వం, 25% రాయితీతో నెలాఖరు వరకు చెల్లించే వెసులుబాటు. ఐపీఎల్ తాజా షెడ్యూల్ ఖరారు. మే 17 నుంచి మ్యాచ్ల పునఃప్రారంభం, జూన్ 3న ఫైనల్. బంగాళాఖాతంలో అల్పపీడన పరిస్థితులు, నెలాఖరు వరకు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ. మరో 4 రోజుల్లో అండమాన్కు నైరుతి రుతుపవనాలు చేరుకుంటాయని వెల్లడి. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @డిడి యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.